హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 6వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ ఐ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 14వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఐ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 14వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన లాల్ సలాం మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో లాల్ సలాం మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి డబుల్ స్మార్ట్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన ఏకంగా 6 వీక్స్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ కూడా సెప్టెంబర్ 20న అయితే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్ రిలీజ్ ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ తంగళం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ అక్టోబర్ 1st వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ మనమే మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ ఎప్పుడూ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావాల్సింది కానీ చాలాసార్లు అయితే పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి మనమే మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ మూవీ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 1st వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సరిపోదా శనివారం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అక్టోబర్ 1st వీక్న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి.